టైం మెషిన్ ఈ పేరు వినే ఉంటారు కదా. ఆదిత్య 369 సినిమాలో చూసే ఉంటారు, కానీ రియల్గా ఎప్పుడు చూడలేదు కదా. విశాఖలో సాగర్ తీరానికి వస్తే మీరు దాన్ని చూడొచ్చు. అవునండి, మీరు విన్నది నిజమే. ఆర్కే బీచ్ ఒడ్డున ఏర్పాటు చేసిన టైం మెషిన్ అందరినీ ఆకట్టుకుంటోంది. సెల్ ఫోన్ కెమెరాలో బంధించేలా చేస్తోంది. ఈ టైం మెషిన్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమరాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విశాఖ సాగర్ తీరము సరికొత్త చిత్ర ప్రదర్శనకు చిత్రాలను ప్రమోట్ చేసుకునేందుకు వేదిక అయింది. లెజెండరీ యాక్టర్ బాలకృష్ణతో పాటు దిగ్గజ దర్శకుడు సంగీతం శ్రీనివాస్ ఇద్దరి కలయికలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి చిత్రం ఆదిత్య 369. ఈ సినిమాలో అత్యధికంగా ఫ్యాంటసీకి సంబంధించి సైన్స్ ఫిక్షన్కి సంబంధించినటువంటి తరహాలో ఈ సినిమాను అప్పట్లో తీశారు. దిగ్విజయంగా ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందింది. అదే తరహాలో సంగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో సంగీతం అనేటువంటి సినిమా త్వరలో రాబోతుంది. ఆదిత్య 369 సినిమాలో ఉన్నటువంటి ఈ యొక్క నమూనాను అయితే ఇక్కడైతే ప్రదర్శనకి పెట్టారు. ఈ నమూనా విశాఖ ఆర్కే బీచ్లో పెట్టారు. ఈ నమూనా అన్నది అత్యధికంగా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులను అయితే విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇది ఒక టైం మిషన్ తరహాలో ఆ సినిమాలో ఏ విధంగా అయితే ఉందో ఆ సినిమా తరహాలోనే ఒక టైం మిషన్ని తయారు చేసి ఆ నమూనాను అయితే ఇక్కడ ప్రదర్శనకు వచ్చారు. ఇక్కడ విశాఖ ఆర్కే బీచ్కి వచ్చేటువంటి పర్యాటకులంతా కూడా దీన్ని ప్రత్యేకంగా అయితే చూసేందుకు అయితే వస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నానికి విశాఖ నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుండి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ముఖ్యంగా సినీ పర్యాటకులు కూడా ఎక్కువగా ఈ ప్రాంతానికి వస్తుంటారు. వారిని ఆకట్టుకునే విధంగా సినిమాను ప్రమోట్ చేసే విధంగా ఈ యొక్క టైం మిషన్ అయితే ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది. ఈ టైం మిషన్లోకి ఒకసారి లోపలికి వెళ్తే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఇదైతే దీన్ని అయితే తీర్చిదిద్దారు. సినిమాలో ఆదిత్య 369 సినిమాలో ఏ విధంగా అయితే ఈ యొక్క టైం మిషన్ ఉంటుందో అదే తరహాలో దీన్ని అయితే తీర్చిదిద్దారు. ముఖ్యంగా సంగీతం శ్రీనివాస్ 94 ఏళ్ల వయసులో కూడా మరోసారి తన యొక్క దర్శకత్వంలో కొత్త సినిమాని తీసుకురాబోతున్నారు. అదే సంగీతం సినిమా. దిగ్గజ దర్శకుడు సంగీతం శ్రీనివాస్ తీసినటువంటి సినిమాల పోస్టర్లన్నింటినీ కూడా ఇక్కడైతే పెట్టారు. మనం కూడా విజువల్స్లో చూడొచ్చు. భైరవ దీపంతో పాటు మాయాబజారు, ఆదిత్య 369 ఇలా ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమాలన్నింటినీ కూడా ఈ టైం మిషన్లో పోస్టర్లని పెట్టారు. టైం మిషన్లో అచ్చం టైం మిషన్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే తరహాలో ఇక్కడ ఈ టైం మిషన్లో ఉన్నటువంటి పార్ట్స్ అన్నింటినీ కూడా ప్రత్యేకంగా దీన్ని అయితే తీర్చిదిద్దడం అయితే జరిగింది. మరోవైపు ఈ మధ్య కాలంలో అయితే త్వరలో రాబోతున్నటువంటి ఆయన దర్శకత్వంలో వస్తున్నటువంటి సంగీతం సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్లు కూడా ఇప్పటికే ప్రారంభించారు. ఈ సినిమాలో కూడా టైం ఫిక్షన్ తరహాతో పాటు ముఖ్యంగా ఇందులో మ్యూజిక్కి అత్యధికంగా ప్రాధాన్యం ఇచ్చి సినిమాను అయితే తెరకెక్కించినట్లు కూడా ఇప్పటికే చిత్ర దర్శకులు సంగీతం శ్రీనివాస్ అయితే చెప్పారు. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. ఆదిత్య 369 తరహాలోనే ఇక్కడ ఒక టైం మిషన్ పెట్టి ఆ టైం మిషన్ పోస్టర్ని కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసి ఇక్కడైతే ఆర్కే బీచ్లో అయితే పెట్టారు. అందుకు సంబంధించినటువంటి పోస్టర్ని కూడా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఆ టైం మిషన్ తరహాలో ఉన్నటువంటిది. ముఖ్యంగా ఈ యొక్క సంగీతం సినిమాలో కూడా విశాఖకు సంబంధించినటువంటి కొత్త యువకుడు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. కొత్తగా వచ్చినటువంటి యువతని ఈ యొక్క సినిమాలో కూడా ప్రమోట్ చేస్తున్నటువంటిది తెలిసిందే. ముఖ్యంగా డిఎస్పి ఈ యొక్క కొత్త సినిమాకి సంగీతం సినిమాకి మ్యూజిక్ని అందిస్తున్నారు. మ్యూజిక్కి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క సినిమాని తీర్చిదిద్దామని ఇప్పటికే ప్రమోషన్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆదిత్య 369 అప్పటి సినిమాకి ఏ స్థాయిలో క్రేజ్ ఉందన్నది ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు చూస్తున్నటువంటి వారిని కూడా మనము విజువల్స్లో చూడొచ్చు. ప్రతి ఒక్కరూ ఆర్కే బీచ్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క టైం మిషన్ని చూసేందుకైతే పెద్ద ఎత్తున అయితే తరలి వస్తున్నారు. ఆ టైం మిషన్లో ఏముంది, నాడు సినిమాలో ఏం చూపించారు, దాంతోపాటు సినిమా చూస్తున్నప్పుడు కలిగేటువంటి అనుభూతి ఇక్కడ ప్రత్యక్షంగా ఆ టైం మిషన్ నమూనా తరహాది ఇక్కడ పెట్టడం ద్వారా లోపల ఏముందనేది చాలా క్యూరియాసిటీగా ప్రతి ఒక్కరైతే చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఆ యొక్క లోపలికి ఆ టైం మిషన్లో అయితే చూస్తున్నారు. అయితే చిన్నపిల్లలు అయితే ఇప్పటికీ కొంతమంది ఈ యొక్క ఆదిత్య 369 సినిమాను చూసి ఉండకపోవచ్చు. పెద్దవారు ఆ యొక్క ఆదిత్య 369 సినిమాలో ఎలాంటి సైన్స్ ఫ్యాంటసీకి సంబంధించినటువంటి సైన్స్ ఫిక్షన్కి సంబంధించినటువంటి సన్నివేశాలు ఉన్నాయో తమ పిల్లలకు కూడా
ఇక్కడ వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే విజువల్స్లో మనం అయితే చూడొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క సినీ ప్రచారంలో కొత్త తరహాకి సంగీతం శ్రీనివాస్ అయితే తెరలేపారనే చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా విశాఖ సాగర తీరంలో ఈ యొక్క టైం మిషన్ పెట్టి అటు ఆదిత్య 360 అనే సినిమాని గుర్తు చేస్తూనే మరోవైపు కొత్తగా వస్తున్నటువంటి సంగీతం సినిమాని ప్రమోట్ చేసుకునే విధంగా ఈ యొక్క అయితే ప్రచారం అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో కృష్ణంనాయుడు, ETV న్యూస్, విశాఖపట్నం నుంచి.